ఇక ఆదాయం పెంచుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచుకునేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా అధికారులు త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇందుకు సహకరించాలని కోరుతున్నారు. ఒకప్పుడు కాసులతో కళకళలాడిన జీహెచ్ఎంసీ ఖజానా నేడు వెలవెలబోతోంది. అప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి, పన్నుల వసూళ్లు మందగించాయి. ఇంకోవైపు ప్రభుత్వం ఆదుకోవడం లేదు. పైగా కాని రోజుకో కొత్త ప్రాజెక్టును అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఓవైపు జీతాలు, మరోవైపు మెయింటెనెన్స్ ను వెళ్లదీయడం కూడా కష్టంగా మారింది జీహెచ్ఎంసీకి. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లులు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ చేశారు అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు నిర్మాణాలు అనుమతులకు మించి కడుతున్నారు. రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకొని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయవచ్చు. ఇలాంటి వాటన్నిటిపై ట్యాక్స్ వేసేందుకు అధికారులు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు జీఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1000 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాలు పన్ను పరిధిలో ఉన్నాయి. సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయిందని, డ్రోన్ సర్వే మొదలవనుందని, చివరగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందంటున్నారు. ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. గడిచిన 20 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్టు ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించవచ్చు. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పన్నులు సవరించడం లేదు. దాంతో బల్దియా ఆదాయం భారీగా పడిపోయింది. వాటిని కూడా సవరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.